తాండూరు నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముమ్మరంగా జరుగుతోందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ తెలిపారు. కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా చేశారని అన్నారు. తాండూరు శివార్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఎమ్మెల్యే మనోహర్ పరిశీలించారు. మాతా శిశు ఆసుపత్రిని వారు సందర్శించారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా తయారు చేస్తామని చెప్పారు. బెంచెస్ వచ్చినాయా? ఎన్ని వచ్చినాయి? హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో శాశ్వత నివాసానికి అడుగులు వేశారు. పట్టణంలోని వనమ్మ కాలనీ సమీపంలో సుమారు 81 సెంట్ల స్థలంలో సొంత ఇంటి నిర్మాణానికి ఆయన తన సతీమణి వసుంధరాదేవితో కలిసి భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది. 3 అంతస్తుల్లో ఈ భవనం నిర్మించనున్నారు. అందులో బాలయ్య నివాసం, కార్యకర్తలను కలిసేందుకు విశాలమైన పార్టీ కార్యాలయం, ఆహ్లాదకరమైన పార్కు కూడా ఏర్పాటు చేయనున్నారు. హిందూపురం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, కార్యకర్తలకు ఎలవెలలా అందుబాటులో ఉండడానికి బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గోదావరి జలాల రాకతో ఏలూరు ప్రజల మంచినీటి సమస్య తీరనుందని నగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్ కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. దెందులూరు సమీపంలోని గోదావరి జలాల సమ్మర్ స్టోరేజీ ట్యాంకును కార్పొరేటర్లతో కలిసి పెదబాబు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఎస్ఎస్ ట్యాంక్ బండ్కు ఏర్పడ్డ లీకేజీ శాశ్వత పరిష్కారానికి పనులు జరుగుతున్నట్లు చెప్పారు పెదబాబు. ట్యాంకులో 16 మీటర్లు ఉండాల్సిన వాటర్ లెవెల్ని 9 మీటర్లకు తగ్గించినట్లు చెప్పారు. గోదావరి కాల్వలో జలాలు అడుగంటడంతో ట్యాంకులోని నీటి పంపకం నిలిచిందన్నారు. విషయం మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారని చెప్పారు. ట్యాంకుకి సందర్శించడం జరిగింది. మరి ఆ రోజున కాలువ కట్టేసినటువంటి పరిస్థితి, నీళ్లు రానటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గౌరవ శాసనసభ్యుల వారికి వివరించగా శాసనసభ్యుల వారు వెంటనే స్పందించి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అట్లాగే మన గౌరవ కలెక్టర్ గారు, అట్లాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్సీ గారికి, మన గౌరవ కమిషనర్ గారు, నేను కూడా చెప్పడం జరిగింది. చెప్పిన దాని మీద గౌరవ శాసనసభ్యుల వారు వారితో మాట్లాడి తక్షణమే గోదావరి కాలువకి నీళ్లు వదలాలి. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ గండి పడటం వల్ల అది రిపేర్లు జరుగుతున్నాయి. ఆ రివిట్మెంట్ అవ్వలేదు కాబట్టి మేము నీళ్లు తోడలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ వర్క్ మేము చేసుకుంటూ వెళ్తున్నాము. అట్లాగే ఈ కాలువ వదిలితే మేము ఏలూరు నగర ప్రజలకి డ్రింకింగ్ వాటర్ని 2 పూట్ల ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు సానుకూలంగా ఆలోచన చేసి తక్షణమే కాలువ వదలాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి మన శాసనసభ్యులు వారు చెప్పగా వెంటనే కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్కు సామాజిక కార్యకర్త పాటంశెట్టి సూర్యచంద్ర సవాల్ విసిరారు. వారి అవినీతిపై చర్చకు తాను సిద్ధమని, మీరు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు. నెహ్రూ, నవీన్ అవినీతిని నిరూపించకపోతే వారి కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగుతానని పాటంశెట్టి అన్నారు. అవినీతిని నిరూపిస్తే వారు దోచిన డబ్బు ప్రభుత్వానికి కడతారని ప్రశ్నించారు. మీరు, మీ తనయుడు నవీన్ అవినీతిపై బహిరంగంగా విచారణకు టైం, డేట్, ప్లేస్ మీరే చెప్పండి బహిరంగ సవాల్ విసిరారు. 2 ఏళ్లలో జగ్గంపేట నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణాలో 200 కోట్ల రూపాయలకు పైనే అవినీతి జరిగిందని నిరూపిస్తానని పాటంశెట్టి తెలిపారు. నేను చెప్తా ఉన్నాను, నవీన్ గారు అవ్వచ్చు, ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, నిన్న మాట్లాడిన మా సోదరులు అందరూ అవ్వచ్చు, వాళ్ళందరూ నాకేమీ తప్పు కాదు, వాళ్ళందరూ నా మిత్రులు లాంటి వాళ్ళే. మాట్లాడాలని చెప్పేసి ఒత్తిడి చేస్తుంటే ఏం చేస్తారు? మాట్లాడకపోతే మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 5 సార్లు వెళ్ళాను. 5 సార్లు వెళ్ళినప్పుడల్లా జామ మొక్క, నిమ్మ మొక్క, దాని మొక్క, గాజు గ్లాసు మీ ఇంటికి కూడా ఇచ్చాం కదండి నెహ్రూ గారు. ప్రతి ఇంట్లో కాయలు కాస్తూ ఉన్నాయి కదా. నేను చేసిన దానికి అక్కడ నిదర్శనం ప్రతి ఇంట్లోని పండ్లు. అటువంటిది
నేను చేశాను, తప్పు చేశాను అంటే నేను ఏదో రకంగా క్షోభ పెట్టాలి, ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి, మానసికంగా కృంగదీయాలి. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, నీ కొడుకు డాక్టర్ని ఏ రకంగా చదివిస్తున్నావు అని చెప్పేసి మీ కార్యకర్తలందరితో మాట్లాడిస్తారండి నెహ్రూ గారు. మీరు ఇది ధర్మం, ఇది అసలు ఎంత నీచమైన రాజకీయం మీరు చేసేది, అసలు తప్పు కదా అది. ఇప్పుడు మీ మనవడు మీ గారాల మనవడు అనీష్ నెహ్రూ గారు విదేశాల్లో చదువుతున్నారు. మీ తాతయ్య గారు ఈ గుడుల పేరు చెప్పి డబ్బులు దోచేసుకున్నారు, ఈ ట్రస్ట్ పేరు చెప్పి డబ్బులు దోచేసుకున్నారు, ఈ మట్టి డబ్బులతో చదివిస్తున్నారని చెప్పేసి ఎవడన్నా అంటే ఎంత మహాపాపం అండి అది. ఎంత బాధ అనిపిస్తుంది అక్కడ చదువుకునే పిల్లడికి. ఎవరో వీడియో చూపించి ఇలాగ అంటున్నారు మీ తాతయ్య గారు గుడుల మీద లేకపోతే ఈ నెహ్రూ ఫౌండేషన్ మీద దోచు తినేస్తున్నారని చెప్పేసి మీ మనోడు చూపిస్తే. కడప జిల్లాలోని భారతీయ సిమెంట్ కర్మాగారం ప్రధాన గేటు ఎదుట భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. భూములు కోల్పోయిన కుటుంబాలను పరిశ్రమ యాజమాన్యం ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. యాజమాన్యం ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదని, తమకు వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు సంస్థ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మోహరించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. తమ సమస్యలపై పరిశ్రమ ప్రతినిధులకు బాధిత కుటుంబాలను వినతిపత్రం అందజేశారు. యాజమాన్యం దృష్టికి బాధితుల సమస్యలు తీసుకెళ్తామని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. ఇస్తామని చెప్పలేమ్మా, మీరు రిక్వెస్ట్ పెట్టారు, ఇప్పుడు దృష్టి తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడి నేను పరిష్కారం అల్లూరి జిల్లా జీకే వీధి మండలం రితాండా పంచాయతీ పరిధిలోని కమ్మర వీధి గ్రామానికి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన చెందారు. ఇంటికి 2,000 రూపాయల చొప్పున సుమారు 50,000 రూపాయల వరకు సమకూర్చుకొని మట్టి రోడ్డు వేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. 60 ఏళ్ల నుండి రోడ్డు లేక చాలా అవస్థలు పడుతున్నామని వారు వాపోయారు. ఎమ్మెల్యేలకు, జిల్లా అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం కుమ్మర వీధికి రోడ్డు మంజూరు చేసి కాల్వలపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం బీచ్ రోడ్డు అఫీషియల్ కాలనీలో మద్యం బార్ రెస్టారెంట్ ఏర్పాటు చేయొద్దని స్థానిక మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అఫీషియల్ కాలనీలో పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయని వారు గుర్తు చేశారు. కొత్తగా బార్ ఏర్పాటు చేస్తే మహిళలకు ఇబ్బందిగా మారుతోందని ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యుడు తెడ్డు వెంకటేశ్వరరావు అన్నారు. బార్ రెస్టారెంట్కు ప్రభుత్వం వెంటనే అనుమతులు వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక్కడ మేము ఎవరైతే బార్ అండ్ రెస్టారెంట్ పెడుతున్నారో వాళ్ళు పక్కనే ఉంటామండి మేము. కానీ ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెడితే మటుకు చాలా ఘోరాలు జరుగుతాయండి. ఇక్కడ చదువుకున్న పిల్లలు, కాలేజీ పిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, చిన్న చితక వ్యాపారస్తులు పనులు చేసుకునే కూలి పనులు చేసుకుని ఏ రాత్రి ఎప్పుడైనా 10-11 గంటలకు వస్తారండి. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెడితే ఈ వీధిలో మట్టికి ఎవరు జనాలు తిరిగే ప్రసక్తే ఉండదండి. ఇంకా ఏం ఘోరాలు జరుగుతాయో కూడా మాకే తెలియదు. ప్రజలు ప్రాణాలతో ఆటలాడుకోవడానికి ఇక్కడ పెడుతున్నారు కానీ వేరే ఉద్దేశం ఏం కాదు. వాళ్ళది మాలాంటి పేదలతో ఆటలాడుకుంటే వాళ్ళకి ఏం వస్తాయో ఏం తెలియట్లేదు. ఈ ఏరియాలో అయితే మటుకు బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి వీలు లేదండి. ఇక్కడ గుళ్ళు, బళ్ళు అన్నీ ఉన్నాయండి. పేద ప్రజలు ఉన్నారు, వయసున్న పిల్లలు ఉంటారు. తాగిన మాత్రం ఆ పిల్లలు ఎవరైనా ఏమైనా చేయొచ్చు. చదువుకునే పిల్లలు కాలేజీలకి ఇటు నుంచి వెళ్తారు. వెల్లివీధి నుంచి, జాలార్పేట నుంచి, ఇటు ఏవిఎన్ కాలేజీ నుంచి కూడా ఇదే రహదారండి. ఈ దారిలో ఇప్పటికే కూడా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఈ వయసున్న పిల్లలు పాడైపోతున్నారు, గంజాయి మధ్యలో పడి కొట్టుకుంటున్నారు. ఈ నెల 11వ తారీఖు నుంచి జాలార్పేట గ్రామస్తులు, అలాగే అపార్ట్మెంట్ లో ఉన్న కొన్ని ప్లాట్లలో అందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్స్ ని ఇక్కడ గ్రామాలలో ఉన్న ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు అందరూ ఉన్నారు. ఇక్కడ
ప్రధానమంత్రి, అలాగే గుళ్ళు గోపురాలు, అట్లాగే మన స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే దేశానికి దక్షిణ రాష్ట్రాల్లో మధ్యగా కింగ్ జార్జ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకొని 10 మీటర్ల దగ్గరలోనే ఉంది. 10 మీటర్లు కాదు, 9 మీటర్లు గోడను ఆనుకొని ఈరోజు మధ్య బార్ అండ్ రెస్టారెంట్. విశాఖపట్నం పాత వెంకోజీపాలెం, కొత్త వెంకోజీపాలెం శ్మశాన వాటికకు దారినివ్వాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున స్థానికులు, మహిళలు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని ఓ స్వామీజీ కబ్జా చేశారని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 100 సంవత్సరాల నుంచి ఇలా పోరాడుతున్నారు. మా తాతల కాలం కానించి కానీ 50 సంవత్సరాల నుంచి కూడా ఎంత పోరాడినా ఎంత చేసినా కూడా చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. శ్మశానానికి వెళ్ళాలంటే చాలు, ముందు చావు కంటే ముందు అక్కడ క్లీన్లు చేసుకోబోటానికి మందు బాటిళ్ళు, గంజాయిలు ఇవన్నీ చేసి క్లీన్లు చేసుకోబోటానికే సరిపోతుందండి. గాలి పెంకుల మీద నడుచుకొని చేసుకొని ఈ 3 గ్రామాలు కూడా అందరినీ రూపాయి కూడబెట్టుకొని డబ్బులు వేసుకొని ఈ రోడ్డు వేసుకుంటే దీనికి కూడా కబ్జాగారులు చేస్తున్నారండి. షాపింగ్ మాల్ కడతాం, ఇవి కడతాం అనేసి అని అంటున్నారు. కానీ మేము అన్ని అడగటం లేదు కదండి. శ్మశానం మాకు లోపల ఉన్నది. లోపల ఉన్న శ్మశానానికి మేము దారి అడుగుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎంత సంపాదించినా, ఎంత కోట్లు సంపాదించినా అదే కదండి మనకి లాస్ట్కి మిగిలేది. ఆ శ్మశానానికే దారి అడుగుతున్నాం. ఇది 10 మందికి ఉపయోగపడేదే కదా. వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము కొన్ని సంవత్సరాలుగా మా వాళ్ళు దగ్గర నుంచి మా తాతయ్య మామగారులు వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము శ్మశానం కోసం చాలా మందిని అడగటం జరిగింది. మాకు రహదారి బాగా వేయాలి, మంచిగా చేయాలి అనేసి. కానీ ఈ రోజు వరకు ఎవ్వరు కూడా మా బాధ పట్టించుకోలేదు. ఈ రోజు మేము ఏదో దారి వేసుకునేపాటికి చాలా రకాలుగా మాట్లాడుతున్నారంట, వేయకూడదు అలా ఇలా అని. మేమేం అడగలేదండి, జస్ట్ రహదారి అడిగామంతే, లోపలికి వెళ్ళే తోవ అడిగామంతే. ఈ శివాలయం దేవస్థానము, మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి అవన్నీ మా గ్రామం సైట్ అండి. అది ఈ రోజు అది గవర్నమెంట్ది, అది ఏం కాదు. అది కబ్జా చేయాలి అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు. దయచేసి మాకు మేము అక్కడ ఏమి మేడలు మిద్దులు కట్టుకోవాలి అని ఏం అడగలేదు. శ్మశానానికి దారి అడిగాము, అంతకు మించి ఇంకేం అడగలేదు. దయచేసి మాకు న్యాయం చేస్తారని, ఎటువంటి ఇబ్బంది కలగ. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సబ్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు మరింత భద్రతను పెంచారు. ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే అక్కడ డ్రోన్లతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. బుక్కపట్నం, ఒడిసి మండలంలోని అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, ప్రజల భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితులపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో జల్లెడపడుతున్నారు. కుంటపల్లి, చెర్లోపల్లి, బసప్పగారిపల్లి, అగ్రహారం అటవీ ప్రాంతాలలో ఎస్ఐలు సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని హెచ్చరికలు జారీ చేశారు. మెదక్ జిల్లా చేకుంట మండలం పులిమామిడి గ్రామంలో కెనాల్ అన్నదాతలు రహదారిపై ధర్నా నిర్వహించారు. పురుగుల మందు డబ్బాలు చేత పట్టుకుని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తమ పొలాలకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వారు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో టమాటా ధరలు దారుణంగా తగ్గిపోయాయి. దీంతో తన పంటను ప్రజలకు ఉచితంగా అందజేసి ఓ రైతు నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్కు తీసుకెళ్తే రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేవని వాపోయారు. గూడూరు మండలం భూపతిపేట రైతులు పోగులకొండ సారయ్య, మోహన్, గుజ్జ సురేందర్ 3 ఎకరాలలో టమాటా పంట వేయగా 3 లక్షల నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 పెట్టెల నిండా టమాటాలు తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ చేశారు. ఉచితంగా టమాటాలు ఇస్తున్నారని తెలియడంతో స్థానికులు, ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలివచ్చి తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించి టమాటా రైతులకు మద్దతు ధర ప్రకటించాలని, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రాలేదు. బేరగాళ్ళు కొట్టలేరు, అమ్ముతే ఏం చేయాలో తెలియక అటు తిప్పడానికి ట్రావెల్ ఖర్చులు సరిపోట్లేవని
సపరేట్గా రైతులకే ఫ్రీ. ఎక్కడ మీరు ఎవరు పేర్లు? సురేందర్, గుజ్జ సురేందర్. నా పేరు మోహన్. సుమారు ఎంత టమాటా ఎంత కిలోకు 2 రూపాయలు కూడా ధర పలుకుతలేదు మొత్తం ఇప్పుడు మార్కెట్లో. దీని మీద ప్రభుత్వం ఏమాత్రం ఎన్ని ఎకరాలు మొత్తం? 3-4 ఎకరాలు. 3-4. ఎన్ని బాక్సులు మొత్తం? 40-50 బాక్సులు ఫ్రీ. 40-50 బాక్సులు. 28 కిలోలు. 25. నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం బండమీదిగూడెంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గంజాయి మత్తులో కన్న తండ్రిని కొడుకు కడతీర్చాడని పోలీసులు తెలిపారు. మృతుణ్ణి బండమీదిగూడెం వాసి 60 ఏళ్ల బుర్ర సత్యయ్యగా గుర్తించారు. కొడుకు బాలకృష్ణ సీసీ రోడ్డుపై నెట్టేయడంతో సత్యయ్య గాయపడి మరణించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్ సాయి చరణ్, పున్నం రచిత, కొమ్ము సునీత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి వారు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. సర్టిఫైడ్ కాపీ ఇచ్చేందుకు వారు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. న్యాయవాది సిహెచ్ గోపాలరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో కోర్టులో తనిఖీలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. హన్మక్కపల్లిలో రోమాల భూమయాన రైతుకి చెందిన పొలం దగ్గర కట్టేసి ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. వేములవాడ పట్టణ శివారు వరకు చిరుత రావడంతో భయంతో రైతులు ప్రజలు జంకుతున్నారు. చిరుత అడుగులను గుర్తించి ఫారెస్ట్ అధికారులు ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. 15వ వార్డు పరిధిలో ఉన్నటువంటి హనుమక్కపల్లి గ్రామంలో మరి నిన్న రాత్రి రోజున చిరుతపులు సంచరించి మరి ఏదైతే పొలాల వద్ద ఉన్నటువంటి ఆవు గేదెలను అందులో ఒక గేదెను చంపడం జరిగింది. మరి ఈ యొక్క చాలా బాధాకరం. మరి నిత్యం రైతులు వాటి ద్వారానే లాభం పొంది మరి అనేక రైతులు అవసరం నిత్య ఎద్దులతో వాళ్ళు పనిచేసేవారు. ఖచ్చితంగా ఈ యొక్క చాలా బాధాకరమైన దృశ్యాన్ని మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశ్రీనివాస్ గారికి విన్నవించుకొని తెలియజేసుకొని మరి వారికి తగు నష్టపరిహారాన్ని అందించే విధంగా మరి వారికి ప్రభుత్వం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి చిరుతపులు సంచరిస్తుందని చెప్పి అందరూ భయాందోళనకు గురవుతున్న సందర్భంలో ఈ రోజు ఇక్కడ జరగడం చాలా బాధాకరం. ఆ పులిని మనం మానిటరింగ్ చేస్తారు. అక్కడ చూసిన తర్వాత మొన్న 3 రోజుల కింద చిప్పపూర్ కింద వచ్చింది పెద్దలింగపూర్. అక్కడ ఒక 4 పశువులు కొట్టింది, 1 బతికింది, 3 చనిపోయినాయి. అక్కడ మేము కెమెరా మనం అక్కడ వాచ్ చేస్తున్నాం పెట్టి అక్కడ ఆ నుంచి మళ్ళీ నిన్న ఈ రామాజీపేట నుంచి గోపాలరావుపేటకి వచ్చింది, పుట్టెక్కింది. అక్కడ మాకు పేకమాలు దొరికినాయి. తర్వాత మాకేందంటే ఇట్లా చంద్రగిరి నుంచి ఇట్లా వస్తుంటే అవి కూడా మనం జాలాలు తెప్పించినాం. ఈరోజు ఇక్కడ మాకు ఫోన్ వచ్చింది, అది చూస్తుంటే ఈ ఒక దూడ చనిపోయిందని తెలిసింది. దాని గురించి మేము వచ్చినాము ఫారెస్ట్ పను మా సిబ్బంది తీసుకొని వచ్చే వరకు ఒక దూడ ఉన్నది. ఇక్కడ 4-5 కట్టు ఉన్నాయి. అయితే పేకమార్కు వచ్చే వరకు చిన్నగా. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని అల్లూరి రోడ్డులో చిన్నకోట స్కూల్ దగ్గర దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో భార్య కళ్యాణిపై భర్త మల్లికార్జున దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కళ్యాణి కేకలు విని చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చి ఆమెను రక్షించారు. బంధువులు స్థానికులు కలిసి కళ్యాణిని ముందుగా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి చెందిన కళ్యాణికి 7 ఏళ్ల క్రితం మల్లికార్జునతో పెళ్లైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంటిలో లగ్నపత్రిక శుభకార్యం రోజున విషాదం చోటు చేసుకుంది. ఏడంటిచ్చినాడేమో ఆ పిల్ల ఈయనింటి వచ్చి ఇట్లా అనుకోనింది, అది వెళ్ళి అంటుకోనింది. ఆ పిల్లని దొబ్బకపోయి కాలాలకు దొబ్బినాం.
మందినాల్లో పిలిపించి బీబులని కాలంలో దొబ్బినాం. అంతా బట్టలలో కాలిపోయింటే చీర బట్ట వేరేది చుట్టించి తోలుకొని వచ్చి అనకాపల్లి జిల్లా మునగపాకలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 30 లక్షల రూపాయల విలువైన 16.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు లారీ హెల్పర్గా పనిచేస్తూ చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలో కూడా నిందితుడిపై 10 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఫిబ్రవరి 15న శివరాత్రి రోజు మునగపాక మండలం గంటవానిపాలెం వాసి కరణం ఉమావతి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మునగపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కొక్కిరపల్లి జంక్షన్ వద్ద పట్టుకున్నారు. గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది. అందులో 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి పోయింది. అది చాలా ఇంపార్టెంట్ కేసు. ఈరోజు మనం అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశాము. గంటవానిపాలెం విలేజ్ మునగపాక మండల్లో ఒక ఇంట్లోనే విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ శివరాత్రి ఫెస్టివల్ కోసం బయటకు వెళ్ళారు. అది నైట్ టైమ్ మళ్ళీ వచ్చిన తర్వాత 9:30 PM to 10:30 PM మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ బ్రేకింగ్ జరిగింది. సంబడి హ్యాడ్ బ్రోకెన్ ద లాక్స్ అండ్ కేమ్ ఇన్సైడ్. ఈ ఐరన్ అల్మీరా కూడా బ్రేక్ చేసేసి ఈ 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని తీసుకుని పోయారు. దాని మీద వెంటనే మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ టీమ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సిసిఎస్ టీమ్ అందరినీ పంపించడం జరిగింది. సీన్ కూడా శానిటైజ్ చేసిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లవిల్లిలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. 5 రోజులు ఉత్సాహంగా ఏఎస్ఆర్ జాతీయ వాలీబాల్ టోర్నీ జరిగింది. మహిళల విభాగంలో సదరన్ రైల్వే, పురుషుల విభాగంలో ఐఓబి విజేతలుగా నిలిచారు. గొల్లపల్లిలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించిన ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ దేశంశెట్టి లక్ష్మీనారాయణను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అభినందించారు. గొల్లవిల్లిలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం తన చిన్నప్పటి కళ అని దేశంశెట్టి లక్ష్మీనారాయణ చెప్పారు. విజేతలకు ట్రోఫీలు, మొదటి బహుమతిగా 1,20,000 రూపాయల నగదు, ద్వితీయ బహుమతిగా 1,00,000 రూపాయలు అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలోని మరమల్లలోని శ్రీ బద్దకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నెల 15 నుంచి 19 వరకు మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర వృద్ధ గౌతమి నదీ తీరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోదావరి మాతకు, స్వామి అమ్మవార్లకు పంచహారతులు సమర్పించారు. భారీ ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. తారీఖున స్వామివారి సన్నిధిలో తెప్పోత్సవంతో పాటు స్వామివారి అమ్మవారిని రథోత్సవం నిర్వహించుకుంటూ భారీ ఊరేగింపుగా మేడతాళాలతో గరగమిత్యాలతోటి అలాగే వెంకటేశ్వర స్వామి మహత్యం, శివలీలలు ఇలాంటి విద్య శక్తి గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు 5వ రోజు ఆఖరి రోజు మన స్వామివారు తెప్పోత్సవ కార్యక్రమం సంబంధించి ఈ రోజు